గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జైనత్ మండలంలో పర్యటించారు. మండలంలోని గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ముందుగా మండలంలోని ఖంటాలో వైద్య సవిత అరవింద్, ఇక నిరాలలో పంద్రే చంద్రశేఖరు, లక్ష్మీపూర్లో సోర్తే గజానను, జైనత్లో గడ్డం రజిత జగదీష్ రెడ్డి, మాకోడలో జంగారామన్న, ఇక ఖాప్రీలో బాతురి వెంకటి, కరంజీలు బిక్కి అని అమిత రమేష్, కూరలో అడ్డి వెంకటరెడ్డి, ఆనందపూర్లో కొడిచెర్ల నందీశ్వరు, కౌటాలో కుర్సింగే ఇంద్రభాయ్, సాంఘ్వికేలో బోయారు నితిన్, అంకూర్లలో రావుత్ దిలీప్, బెల్లూరిలో సింగిరెడ్డి రామ్రెడ్డి, బెల్గాంలో ముస్టం ప్రతిభ, ఇక పొచ్చిరామ్లను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అండదండలతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఇక అన్ని గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని, అందరూ విజయం కోసం కృషి చేయాలని అన్నారు. జైనత్ గ్రామ సర్పంచ్గా గడ్డం మమతా జగదీష్ రెడ్డి గారి యొక్క కత్తెర గుర్తుకు ఓటేసి జైనత్ సర్పంచ్గా భారీ మెజార్టీతో గెలిపించమని మీ బిడ్డగా జైనత్ గ్రామానికి చేతులు జోడించి మీ కంది శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి విజ్ఞప్తి. దయచేసి ఆశీర్వదించండి. మీకు అండగా ఉంటాం. జైనత్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాము అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కమ్టా గ్రామ సర్పంచ్గా వైద్య సవిత అరవింద్ గారిని, అలాగే మిగతా వార్డు సభ్యులందరినీ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించమని మిమ్మల్ని అందరినీ మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేయడానికి మీ ఊరు వచ్చిన. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఈ ఊరికి ఇప్పుడు 12 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఇంకా తప్పకుండా అత్యధికమైనటువంటి ఇందిరమ్మ ఇండ్లని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, గరీబ్ వాళ్ళకు అందజేయడానికి మా శాయాశక్తుల ప్రయత్నం చేస్తాం. మిగతా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి ఆదేశం మేరకు మన ఇన్ఛార్జ్ జూపల్లి కృష్ణారావు గారు, మన మంత్రి గారు వైద్య సవితక్క మాట వింటారు తప్ప మనం వేరోళ్ళు ఎవరో చెప్తే మాట వినరు. ఎందుకంటే ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్ మంత్రివర్యులు. ఈరోజు మన వైద్య సవితక్క కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్. వార్డు సభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వార్డు సభ్యులు. దయచేసి మన వార్డు సభ్యుల్ని, మన వైద్య సవితక్కని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించండి. కమ్ట గ్రామానికి అన్ని రంగాలలో అభివృద్ధి చెందేటట్టుగా బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ కోదండ రామాలయానికి కంపౌండ్ వాళ్ళకి సహాయం కానీ, ఆ తర్వాత పొలం బాటకు చేన్లకు పోయే తోవల నిర్మాణం కానీ, గంగపుత్ర కమ్యూనిటీ భవనం కానీ, ఎస్సీ కమ్యూనిటీ భవనం కానీ, ఎస్సీ కార్పొరేషన్ నుంచి డ్రిప్స్ కోసం ఎస్సీల కొరకు లోన్స్ కానివ్వండి, సీసీ రోడ్ల నిర్మాణం, నేను ఇక్కడే చెప్తున్నా, సీసీ రోడ్ల నిర్మాణం తప్పకుండా జూపల్లి కృష్ణారావు గారి ఆశీర్వాదంతో హసేన్ హుసేన్ దేవస్థానం యొక్క అభివృద్ధి కోసం నిధులు కానీ అన్నింటినీ కూడా కమ్ట గ్రామం సమస్త అన్ని రంగాల్లో జైనత్ గ్రామ సర్పంచ్